పితృదేవో భవ అన్న మాట వట్టి మాట. మీ నాన్నగారికి కోరిక కలిగితే ఆ కోరిక మీ అమ్మగారు తీరిస్తే యాక్సిడెంటల్గా నువ్వు పుట్టేవే తప్ప నిన్నే కనాలని వాళ్ళు ప్రోగ్రామ్ ఏమీ పెట్టుకోలేదు. అంచేత ఆయన గురించి బ్యాడ్గా అనుకోవడానికి నువ్వేమీ ఫీల్ అవ్వక్కర్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు మీ నాన్నగారికి అనవసరమైన పెంట, ఐ మీన్ అన్వాంటెడ్ ఐటమ్. మనిషి అన్నవాడు పశువుగా ఉన్నప్పుడే బాగుండేది. ఏది పడితే అది తినడం, దేంతోటైనా పడుకోవడం, దిక్కుమాలిన కట్టుబాట్ల వల్లే ఈ దరిద్రం అంతా. ఇది ఏ వేదంలోనూ లేదు, ఇది నా వేదం. వేదం గారు, ఈ సొల్లాపి నందవరం ప్రాజెక్ట్ నుంచి నా షేర్గా ఆ 100 కోట్లు ఎలా వస్తాయో అది చెప్పు. మీ నాన్నగారికి పట్టిన దయ్యం వదిలినప్పుడు. దయ్యమా? అవును, మీ నాన్నగారికి ఇప్పుడు జనోద్ధరణ అనే దయ్యం పట్టుకుంది. అందుకే నేను చెప్పే వేదసారం ఏమిటంటే, ఇప్పుడు మీ నాన్నగారు పితృదేవో భవ కాదు, పితృదయ్యమో భవ. నువ్వెలాగైనా దయ్యాన్ని వదిలించగలిగితే నువ్వు సుఖీభవ, మేం ఖుషీభవ. ఏంటిదో మాట్లాడాలన్నావు, ఇప్పుడేంటి? అదే నువ్వు సీమ గొడవల గురించి మాట్లాడొద్దన్నావు కదా, అందుకే మాట్లాడాలంటే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. కానీ ఏమైంది? చెప్పాక మళ్ళీ నువ్వు చెప్పాననకూడదు. ఏం జరిగింది శిరీష? లత అనే అమ్మాయి ఇంటికి మీ అన్నయ్య వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని అన్నయ్యని చితక్కొట్టి ఆ అమ్మాయిని లాక్కెళ్ళి మీ ఫామ్ హౌస్లో బంధించాడట. మీ నాన్నగారికి భయపడి తెలిసిన వాళ్ళంతా నోరు మూసుకు కూర్చున్నారు. వాడు అంతకి దిగించాడా? అవును నాన్న, మీరెప్పుడూ చెప్తుంటారు, పరువు అయినా పవర్ అయినా జనాలకి మన మీద ఉన్న గౌరవం వల్ల నమ్మకం వల్ల రావాలి కానీ భయం వల్ల రాదని. అన్నయ్య ఇలాంటి పనులు చేస్తూ మీరంటే జనాలకి భయం పెంచుతున్నాడు. గజ, రాముని బండి తీయమని చెప్ప. ఏం లేదు. అమ్మా, జరిగిన దానికి క్షమాపణ చెప్పడం తప్ప నేనేమీ చేయలేను. రేయ్, జాగ్రత్తగా అమ్మాయిని వారింటి దగ్గర తిప్పరండి. సరే అన్నా. ఇంతకన్నా ఎక్కువ దిగజారులేవనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారుతున్నావు. నీ మొహం చూడడానికి అసహ్యం వేస్తుంది, ఇక భరించలేను. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, ఎన్నిసార్లు చెప్పాను, అయినా బుద్ధి రాదు. లక్ష్మి మీద ఉన్న రెస్పెక్ట్ వల్లే నేను చంపలేకపోతున్నాను రా. నా మీద నాకే కోపం వస్తుంది, నా మీద నాకే కోపం వస్తుంది. ఇక్కడ బుద్ధి తెచ్చుకోరా, ఇక్కడ బుద్ధి తెచ్చుకో. నీలాంటి నీచుడు నలుగురిలోకి రాకూడదు, 4 గోడల మధ్య ఉండాలి. ఈ రోజు నుంచి నువ్వు ఈ ఫామ్ హౌస్ దాటి బయటికి వెళ్ళటానికి వీల్లేదా? అర్థమైందా అన్నా? ఈ విషయం నాన్నకి చెప్పింది నువ్వే కదరా? రే, ఎప్పటికైనా నేను నాన్న ఒకటైపోతాం. అప్పుడు నిన్ను, మీ అందరినీ, ఒక్కొక్కడిని నేనే స్వయంగా తల నరుకుతాను రా.
రేయ్, అన్నా మీరందరూ గుర్తుంచుకోవాల్సింది మనం అన్న కోసం పనిచేస్తున్నాం, ఈయన కోసం కాదు. అన్న చెప్పిందే చెయ్యాలి. అన్న కొడుకని కూడా చూడొద్దు, అర్థమైందా? అన్నా వాడి విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియడం లేదురా. ఇద్దరిని ఒకేలా పెంచా, ఒకేలా నేర్పా. మరి ఎందుకు కూడా అలా తయారయ్యాడు? నేనెవరినైనా చంపించినా దానికి కారణాలుంటాయి. ముందు వెనుక చూసుకుని, లోతుపాత్రలు తెలుసుకుని, వాటికి 4 సార్లు ఆలోచించుకుని ఆ పని చేస్తాను. కానీ వాడు నేను చేస్తున్నది పైపైన చూసి నాలాగే తను చేస్తున్నా అనుకుంటున్నాడే తప్ప నా ఆలోచనని అర్థం చేసుకోడు. నాకు వాడికి నేను అర్థం కాం. ఇది పూర్తిగా అన్నయ్య తప్పు కాదు నాన్న. తన పక్కనున్న వాళ్ళు సగం చెడగొడుతున్నారు. అన్న కొడుకువి నీకేంట్రా అని వాళ్ళు రెచ్చగొడుతుంటే ఈయన రెచ్చిపోతున్నాడు. ఎవడో రెచ్చగొడితే రెచ్చిపోవడానికి వాడేం చిన్నపిల్లాడా? వాడి బుద్ధి ఏమైంది తెలుసుకోవాలిగా. నాన్న ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడు, నేనేం తప్పు చేస్తున్నాను అని ఒక్కసారి నేను ఆలోచించడా? నా దృష్టిలో తను మంచి గురించి ఆలోచించుకోలేనంతగా చెడిపోయాడు. ఎలాగోలా మనమే మెల్లగా మార్చుకోవాలి. ఏమిట్రా మార్చేది? నిజం చెప్పరా. వాడు మారతాడని నీకు నిజంగా నమ్మకం ఉందా? చెప్పరా, చెప్పు. నీది తోడబుట్టిన ప్రేమ అయితే నాది కన్న ప్రేమరా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ప్రేమ తప్పును సరిదిద్దాలి కానీ కవర్ చేయకూడదు. ఇప్పుడు కొత్తగా బాధపడ్డానికి ఏముంది అత్తయ్య? పెళ్ళైన 4 రోజులకే మీ అబ్బాయి ఎలాంటి వారో అర్థం చేసుకున్నాను. సర్దుకుపోవడం అలవాటు చేసుకున్నాను. మీరు మావయ్య గారు నాకు అమ్మా నాన్న, కృష్ణ నాకు పెద్ద కొడుకు, పిల్లలు ఆయన జ్ఞాపకాలు. ఇక ఈ జీవితానికి ఇంతే. కత్తి బాంబుల్లా మీ ఇద్దరం వచ్చి చాకులాంటి నీ కూతురికి బడిసెలాంటి నీ అల్లుడి చేత తాళిగట్టించి గుణపం లాంటి నువ్వు సంతోషపడేలా చేస్తాం. కృష్ణ మనకు పరిచయం అయి కొన్ని నెలలే అయినా